మహోన్నతుడు మా ప్రభువా, నీ ఘనమైన శ్రేష్టమైన నామములో వందనాలు ప్రభువా, స్తోత్రాలయ్యా. ఈ ఆదివారం పునరుద్ధాన దినములో నీ పక్షాన్ని నన్ను నిలబెట్టుకొని చక్కగా నా ద్వారా నీ బిడ్డలతో మాట్లాడాలని ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచు ప్రభువా. ఏ మాటలతో మమ్మల్ని ఆదరిస్తావో, మమ్మల్ని బలపరుస్తావో మాకైతే తెలియదు, కానీ నీ లేఖనాల్లో నుండి స్పష్టంగా సూటిగా మాట్లాడి అయా నీ వర్తమానం ద్వారా మమ్మల్ని శుద్ధి చేసి స్వస్థపరిచి బాగు చేసి మహిమ పొందమని, నన్ను ముఖ్యంగా జ్ఞాపకం చేసుకోమని, అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు ఏ లోపం లేకుండా నీ రక్తంలో కడిగి పవిత్రపరిచి నీ తైలాభిషేకం నీ దీన సేవకుడు వెలుపరించి మహిమా ఘనత ప్రభావాన్ని పొందుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథం 42వ అధ్యాయం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం మొదటి వచనం నుండి 2 వచనాల వరకు ఏమైనా చదివి సహాయం చేయండి. యెషయా గ్రంథం 42 మొదటి నుంచి 2 వచనాలు. చాలమ్మా, చాలు. 2 వచనాల వరకు దేవుడు మనకి ఇచ్చింది. ఇక్కడ ప్రియులారా, మనం గమనించినట్లయితే దేవుని లేఖనాల్లో నుండి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు కాబట్టి మనం స్పష్టంగా దేవుని మాటలు అర్థం చేసుకోవాలి. దేవుని మాటలు అర్థం చేసుకోవాలంటే కొంతమంది దేవుని వాక్యాన్ని నవలాగా చదువుతారు, కొంతమంది స్పీడ్గా చదువుతారు, కొంతమంది అర్థం చేసుకోకుండా చదువుతారు, కొంతమంది నార్మల్గా చదువుతూ ఉంటారు, కొంతమంది చక్కగా చదివి దాన్ని అర్థం చేసుకొని మళ్ళీ పక్క వచ్చినాక వెళ్తూ ఉంటారు. ఇది దేవుని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ప్రార్థన సహాయం కూడా మనకు ఎంతో అవసరం. కాబట్టి ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగంలో ప్రియులారా, ఇదిగో నేను ఆదుకోను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణములకు ప్రియుడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ యెహోవా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమిటాయంటే, ఇదిగో అంటే కొన్నిసార్లు ఇదిగో అనే మాటకు చూడు అంటారు కదా, అంటారా లేదా? చూడు, అక్కడ చూడు అంటారు. అట్లాగే దేవుడు కూడా ఇదిగో ఇదిగో నేను ఆదుకోను నా సేవకుడు, నా ప్రాణములకు బహు ప్రియుడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇది స్వయంగా యెహోవా దేవుడు నాతోటి మీతోటి మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రియులా. ఆయన ఆదుకున్నటువంటి సేవకుడు ఎలా ఉంటాడంటే తన ప్రాణానికి ప్రియమైన వాడుగా, అంటే దేవుణ్ణి సంతోష పెట్టేటువంటి వ్యక్తిగా ఉంటాడు. మొదట మనం అర్థం చేసుకోవాలి ఈ మాట. ఇప్పుడు నీ బిడ్డలు ఉన్నారు, నేను సంతోష పెట్టకపోతే నీకు ఎలా ఉండేది నీ బిడ్డల పట్ల? ఏమా, నువ్వు కన్నావు, ప్రసవ వేదన పడ్డావు, ఎన్నో 9 నెలలు గర్భాన్ని ధరించి, కొంతమంది 10 నెలలకు అంటారు, కొంతమంది 9 నెలలకు అంటారు, కొంతమంది 8 నెలలకు కనేవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 7 నెలలు కూడా బిడ్డలు కనేవాళ్ళు కూడా ఉన్నారు. చూడండి, ఈ తక్కువ నెలలో నిండకుండా పుట్టేటువంటి వాళ్ళు బలహీనతలు ఏర్పడతా ఉంటాయి. బిడ్డకి కావచ్చు, తల్లి కావచ్చు, చాలా బలహీనతలు వస్తూ ఉంటాయి పుట్టిన బిడ్డలకి.
తల్లికి కూడా బలం అనేది ఉండదు. బిడ్డ కూడా పుట్టినా కూడా చాలా బలహీనంగా ఉంటాడు. అంటే బలం లేకుండా చాలా నలిగిపోయినటువంటి వ్యక్తిగా ఉంటాడు. అంటే ఎండిపోయినటువంటి పొలలా ఉంటాడు. వారి శరీరంలో కండరాలు, పుష్టికమైనటువంటి బ్లడ్ సర్క్యులేషన్ సరిగా కాదు. అలాగే దేవుడు అంటా ఉన్నాడు ఇక్కడ, నేను ఆదుకునేటువంటి ప్రియుడు, నేను ఏర్పరచుకున్నటువంటి వాడు, నన్ను సంతోషపెట్టేటువంటి వ్యక్తి. మళ్ళీ దేవుడు అంటా ఉన్నాడు, దేవుడు నిన్ను ఈ లోకంలో నిన్ను రక్షించుకున్నాడు, నీ ద్వారా దేవుడు ఆనందపడుతున్నాడా, నా ద్వారా దేవుడు ఆనందపడుతున్నాడా? దేవుడు స్వయంగా మాట్లాడుతున్నటువంటి మాట నా ప్రియుడు అంటా ఉన్నాడు. అసలు ఈ మాట అనాలంటే ఎన్ని జన్మలు ఎత్తినా కూడా ఈ మాట మనం అనిపించుకోలేము. అనిపించుకుంటా కష్టమే. చాలా నమ్మకంగా బ్రతికితేనే కానీ ఈ లోకంలో చాలా నమ్మకస్తుడు అంటారు. దేవుడు నీ చుట్టుపక్కన ఉన్నటువంటి వాడు ఏమి నీ జీవితాన్ని పరిశీలించి చూసినప్పుడు ఇతడు చాలా నమ్మకస్తుడు అనే మాట సంవత్సరాలు పెట్టింది ఆ మాట అనిపించుకోవటానికి. అలాగే దేవుడు కూడా అంటా ఉన్నాడు, ఇతడు నా ప్రియుడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇతడు ఎలాంటి వాడంట? దేవునికి ప్రియుడు అంట. దేవుని స్తోత్రం. చూడండి, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. కింద చూసినట్లయితే ఆ దేవుడు అంటా ఉన్నాడు, దేవుడు ఏర్పరచుకున్నటువంటి వ్యక్తులనంట దేవుని ఆత్మ నిలిసిద్దాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇది నా మాటలు కాదు, దేవుడు స్వయంగా యెహోవా దేవుడు యెషయా గ్రంథంలో తన భక్తులతోటి మాట్లాడినటువంటి మాటలు. ప్రియుల, ఒకటి, అతడు దేవుడేమో ఆ వ్యక్తిని ఏర్పరచుకుంటాడట. రెండో మాట ఏమంటాడంటే, అతని యందు నా ఆత్మను, దేవుని స్తోత్రం చెప్పండి, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. పరిశుద్ధాత్మ ఆత్మను ఎవరైతే దేవుడు ఏ స్త్రీనైతే, ఏ పురుషుడైతే, ఏ విశ్వాసినైతే, ఏ సేవకుడైతే ఏర్పాటు చేసుకుంటాడో అతని యందు దేవుడంట తన ఆత్మను ఉంచుతాడంట. దేవుని స్తోత్రం. నీ యందు దేవుని ఆత్మ నివసిస్తుందా? చెప్పండి. ఇది మనకి వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. మన యందు దేవుని ఆత్మకు చోటుందా? పాపానికి చోటుందా? ఏమ్మా, మనకి దేవుని ఆత్మకి కాస్త చోటిస్తున్నాం హృదయంలో. అసలు దేవుని ఆత్మని ఎలా తెచ్చుకోవాలో మనకు తెలుసా? ఏమ్మా, దేవుని ఆత్మను మనం ఎలా పొందుకోవాలో తెలుసా? తొందరగా పొందుకోలేం. దీనికి ఎంతో ప్రయాసపడాలి, ఎంతో కష్టపడాలి, ఎంతో దేవుని సన్నిధిలో నల్లగొట్టబడాలి ఉపవాసాల ద్వారా. పరిశుద్ధాత్మ దేవుడిని పొందుకోవాలి అంటే చాలా ప్రయాసపడాలి ప్రియుల. ఎందుకంటే ఒక బిడ్డ 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదవాలి అంటే ఎంతో ఫస్ట్ క్లాస్ రావాలంటే కష్టపడాలి. 10 తరగతులు చదవాలి. ఇట్లా ఒకటి దాటుకుంటూ వెళ్ళిపోతే కానీ, కష్టపడి చదివితే కానీ పాస్ కాదు. అదేవిధంగా దేవుని ఆత్మను పొందుకోవాలి అంటే మనం ఎంతో కష్టపడాలి. అది ఎట్లా అని మీకు డౌట్ రావచ్చు. అది 1 ప్రార్థన ద్వారా, 2 దేవుని వాక్యం ద్వారా, 3 ఉపవాసం ఉండటం ద్వారా. ఈ 3 ద్వారా దేవుని ఆత్మని మనం ఖచ్చితంగా పొందుకోగలం ప్రియుల. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి మొదట దేవుడు ఆదుకుంటాడు. తన ప్రణాళికలో ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు ఆకాశమందు ఆయన నివాస స్థలమందు ఆయన చూసి ఎవరినైతే ఏర్పాట్లు పెట్టుకుంటాడో అతన్ని ఆదుకుంటాడంట మొదటగా. 2, ఆ ఆదుకున్నటువంటి వ్యక్తి దేవుడికి ప్రియమైనటువంటి వాడుగా ఉంటాడు. 3, దేవుడు ఏర్పరచుకున్నటువంటి వ్యక్తికి అతని యందు దేవుని ఆత్మను ఉంచుతాడంట. ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని ఆత్మ మన మధ్యన సంచరించాలి అంటే, దేవుని ఆత్మను పొందుకోవాలంటే కష్టపడాలి. దేవుని వాక్యం ద్వారా కష్టపడాలి ప్రియులారా. చూడండి 2వ వచనంలో
అతడు కేకలు వేయడు, అరవడు, తన కంఠస్వరము వీధులలో వినబడనీయడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇది 2వ వచనంలో 2వ మాటగా మనం చూసినట్లయితే దేవుడు ఏర్పాటులో ఉన్నటువంటి వ్యక్తి అంట అరవడంట. మొదటగా గుర్తుపెట్టుకోవాలి ఏమా, అరవడు. 2 కేకలు వేయడు. దేవుని స్తోత్రం చెప్పండి. మొదట అరవడు, తన కంఠ స్వరాన్ని వినిపించడు. ఎక్కడ? వీధులలో భయంకరంగా. 3 చూడండి, అరవడు. ఈ మాటలు మనం చదువుకుంటా ఉన్నప్పుడు చాలా సంతోషం వేస్తా ఉంటుంది ప్రియుల. ఏది? అర్థం చేసుకుంటా దేవుని వాక్యాన్ని చదివితే మనకు రుచిగా ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోకుండా చదివినప్పుడు మనకి వ్యర్థమైపోతుంది ప్రియుల. చాలా మంది భార్యాభర్తలు ఏం చేస్తా ఉంటారంటే బజార్ను బడి విశ్వాసులే బజార్ను బడి ఏం చేస్తూ ఉంటారు? అరుస్తూ ఉంటారు. ఏమా, ఒకవేళ నీ భర్త ఇంట్లో కేకలు వేస్తా ఉన్నప్పుడు, అరుస్తూ ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు కూడా అరవాలా? మౌనంగా ఉండాలి. నీవు కేకలు వేస్తా ఉన్నప్పుడు నీ భర్త ఏం చేయాలి? మౌనంగా ఉండాలి. ఇప్పుడు నువ్వు అరిసి ఆ కేకలు ఆ బజార్లో వినపడి చూసే వాళ్ళకి ఎలా ఉంటాయి అంటే భయంకరంగా ఉంటాయి. ఇప్పుడు ఈ లేఖనాల్లో నువ్వు అర్థం చేసుకున్నట్లయితే దేవుడు ఏర్పాటులో ఉన్నటువంటి వ్యక్తి అరవడంట. 2 వీధుల్లో కేకలు వేయడంట. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు ఏర్పాటులో ఉన్నటువంటి వ్యక్తి అరవడానికి ఇష్టపడ్డు, కేకలు వేయడానికి ఇష్టపడ్డు, ఎక్కువగా మాట్లాడడానికి బజార్లో ఇష్టపడ్డు. ఈ యొక్క ఆలోచనలు నీ హృదయంలో ఉన్నాయా? నువ్వు భర్తవైతే నీ భార్య అరుస్తా ఉన్నప్పుడు నువ్వు మౌనం వహించాలి. నువ్వు మౌనం వహించకపోతే ఇతరు ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో, నీ కుటుంబం పాడైపోయేటువంటి పరిస్థితుల్లో ఉండిపోయినా. ఎందుకంటే నువ్వు అరుస్తా ఉంటావు, అతడు మౌనంగా ఉండడు. కాబట్టి ఇతరు తన్నుకునే పరిస్థితికి వస్తుంది. నీవు అరుస్తా ఉన్నప్పుడు అతడు మౌనంగా ఉండాలి. అతడు అరుస్తా ఉన్నప్పుడు నీవు మౌనంగా ఉన్నప్పుడే కుటుంబం కట్టబడుతుంది. ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకుంటా ఉంటారు. సంసార జీవితంలో ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకుంటూ ముందుకి ఇప్పుడు మీ ఇద్దరు అరుచుకుంటా ఉన్నారనుకో, నీకు బిడ్డలు ఉన్నారనుకో, సపోజ్ మీ ఇద్దరు అరుచుకుంటా నీ బిడ్డలకి ఎలాగుంటుంది? మా అమ్మ గయ్యాలి ఎట్లా ఉంటాయి పిల్లలకి? ఎట్లా ఉంటారు? మీ ఇద్దరు అరుచుకుంటుంటే మా అమ్మ గయ్యాలి. ఎప్పుడు మా నాన్న తింటానే ఉండింది. పాడు బుద్ధి, ఏముందో కానీ పాడు బుద్ధి. లేచిన కానించి మా నాన్న తిట్టడమే, లేచిన కానించి మా అమ్మని తిట్టడమే మా నాన్న. బజార్లో కూడా వచ్చుకుంటారు ఇద్దరు చండాలంగా. ఎందుకు పుట్టే నేను కడుపున, నేను పుట్టకపోయినా బాగుండేది అనుకుంటారు ఎదిగినటువంటి బిడ్డలు. వాడి ముందు మీరు అరుచుకుంటుంటే పుట్టకపోయినా బాగుండేది, ఈ జన్మ ఎందుకు? నా తల్లిదండ్రులు బజార్ను కూడా అరుచుకుంటే నాకు ఇలుగుండిద్దా? 10 మందిలో నేను తిరగాలి. 10 మందిలో నేను తిరగాలనుకున్నప్పుడు మీ ఇతరే బజార్ను పడితే నన్ను ఎవరు లెక్క చేస్తాడు? నాకు విలువిచ్చే వాళ్ళు ఎవరిస్తారు అని బిడ్డలు కురిగిపోయే మనస్తత్వం బిడ్డలో ఉండింది ప్రియుల. అలాంటి పరిస్థితులు కుటుంబాల్లో చేసుకోవద్దు. ఇప్పుడు నువ్వంటే ఒక స్త్రీకి పడదు, నువ్వు పురుషుడు అయితే నీకు ఇంకో పురుషుడు గిట్టడు. అతనిలో నీకు లోపాలు కల్పిస్తుంది, ఇతనిలో నీకు లోపాలు కలుపుతుంది. మీ ఇద్దరు కలుపులేదు. ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఇక అసలు మీ ఇద్దరు జీవితాలు కలుపుకోగలుగుతారా? ఏమ్మా, ఇప్పుడు అతనిలో నీకు లోపాలు కల్పించినాయి, ఇతరులో నీకు లోపాలు కల్పించినాయి. ఇక మీ ఇద్దరు మనసు విప్పి మాట్లాడుకునేది ఎప్పుడు? అసలు ఈ జీవితంలో జరగదు. అది జరిగిద్దంటారా? జరగదు. అది జరగాలి అంటే నీలో ఏం కావాలి? దేవుని ప్రేమ కావాలి. దేవుని స్తోత్రం చెప్పండి. అది జరగాలి అంటే నీ జీవితంలో, నీ ఆలోచనలో దేవుని ప్రేమ కావాలి. చాలా మంది విశ్వాసులే బజార్ను బడి కుట్టుకునే పరిస్థితులు
ఈనాడు చోటు చేసుకుంటా ఉండే ప్రియులు ఎందుకు ఒకళ్ళు పడక వీళ్ళు బజార్లో పడి కేకలేస్తా ఉంటారు, కుట్టుకుంటారు. అది ఈ లేఖనాలు, ఈ వాక్యానుసారమైనటువంటి మాటలు సొంత మాటలు కాదు. వాక్యంలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఏర్పాటులో ఉన్నటువంటి వ్యక్తి బజార్కి ఎక్కడు, బజారులో కేకలు వేయడు, బజారులో ఆడవడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ నా జీవితంలో ఈ లేఖనాలకు ఆధార ప్రకారం నా జీవితం ఉంది ప్రియుల. ఇది నేను యథార్థంగా చెబుతా ఉన్నాను. ఎక్కువగా మాట్లాడటానికి నేను ఇష్టపడను. ఒకటి, ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడను. రెండు, ఎవరైనా ఇబ్బందులు చేస్తే వాళ్ళకి ఎందుకంటే అర్థం చేసుకుంటా. ఎందుకంటే వాళ్ళ ఆలోచన మనం వినాలి, వాళ్ళ బాధలో మనం పాలు పంచుకోవాలి. ఎందుకంటే దేవుని సేవకులుగా వాళ్ళ ఆలోచనలు మన ఓర్పుతోటి సహనంతో వినాలి. ఎందుకంటే చాలా బాధలు వస్తాయి, సమస్య చెప్పుకుంటారు. మనం ఓర్పు కలిగి మనం వినాలి, మనం ఓదార్చాలి. అప్పుడే వాళ్ళకి సంతృప్తిగా ఉండిద్ది. తన బాధ అంతా వ్యక్తపరచుకొని మన ముందు చెప్పుకుంటా ఉంటారు. ఎక్కువ బయట చెప్పరు, కానీ ఎక్కువగా పాస్టర్ గారికి, సేవకుడికి, పాస్టర్ గారికి చెప్పుకుంటా ఉంటారు సమస్యలు. ఇప్పుడు నీకు వారి సమస్యలు వినాలి అంటే నీకేం కావాలి? ఓర్పు, సహనం, ప్రేమ, దయాగుణం. ఇవన్నీ కూడా నీ జీవితంలో, విశ్వాసి యొక్క జీవితంలో, సేవకుని యొక్క జీవితంలో, పాస్టర్ గారి యొక్క జీవితంలో మీ అందరికీ ఉండాలి ప్రియులు. ఈ లక్షణాలు లేకపోతే దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవించవు. ఈ లేఖనాల ఆధార ప్రకారంగా చెబుతా ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా నన్ను నిలబెట్టుకుని మీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడి ఏర్పాటులో ఉన్నటువంటి బిడ్డలు దేవునికి ప్రియమైనటువంటి వ్యక్తులుగా ఉంటారు. నువ్వు ఉంటున్నావు అంటే నీ పక్కింటోళ్ళు కూడా తెలియకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. అసలు నీ కుటుంబంలో ఏం జరుగుతుందో కూడా పక్కింటోళ్ళు కూడా తెలియకూడదు. తెలుసా నీకు ఆ సంగతి? నా కుటుంబం అంతే ఉండిద్ది. నా సమస్యలు పక్కింటోళ్ళు కూడా చెప్పుకొని. తెలుసా మీకు? మా ఇంట్లో మేము జరుగుతున్నటువంటి విషయాలు కూడా పక్క ఇంటికి పుల్ల కూడా అంత ఈసంత కూడా విషయం పాకనేది. ఏదైనా సమస్య ఉంటే మేము చెప్పుకుంటా ఉంటాం, నేను నా బిడ్డలు చెప్పుకుంటా ఉంటాను. కూర్చోబెట్టి ఇది సమస్య, ఇది ఇట్లా ఉండాలి, ఇట్లా పద్ధతిగా ఉండాలి, ఇట్లా మర్యాదగా ఉండాలి. మనం ఉంటున్నాము అంటే పక్కింటోళ్ళు కూడా తెలియకూడదు ఈమె ఉందా లేదా అన్నట్టుగా ఉండాలి. దేవుడి ఏర్పాటులో ఉన్నటువంటి బిడ్డలు అలాగుంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని ఏర్పాటులో లేనటువంటి వాళ్ళు బజార్లు ఎక్కుతారు, ఆ జుట్లు కొట్టుకొని కొట్టుకుంటారు, అరుచుకుంటారు, గందరగోళాలు సృష్టిస్తారు, సమాజాన్ని వస్తు పెట్టించే పరిస్థితికి దిగసారుస్తారు. భక్తైనటువంటి జీవితానికి విలువ లేకుండా చేస్తూ ఉంటారు ప్రియుల. మీ ఇద్దరు కనుక్కొని చర్చికి వస్తే నేను చూసినటువంటి వాళ్ళు ఏమంటారు? నిన్నటిదాకా బజార్ పెట్టి తల్లుకుంది, బైబుల్ పెట్టుకొని మందిరానికి పోతుందే చెప్పుకోరా అంటే నీ బహుశా నీ ముందు అనుకోవచ్చులే, పక్కన అంటా ఉంటారు అనరా, అంటా ఉంటారు. ఇవన్నీ లేఖనాల ఆధార ప్రకారంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు పిల్లల. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏర్పాటులో ఉన్నటువంటి బిడ్డలు దేవునికి ప్రియమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు సౌలును రాజుగా ఏర్పాటు చేసుకున్నాడా లేదా? దేవుడు ఏర్పాటులో ఉన్నాడు. సౌలు కూడా ఎక్కడో కంచెల గాడిదలు కాసుకున్నటువంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడు? పిలుచుకొని రాజుగా చేశాడు. దేవుడి ప్రణాళికలో ఉన్నాడు. కానీ దేవుడి ప్రణాళికలో ఉన్నప్పటికీ ఇతడు ఎలాంటి వాడంటే గందరగోళాన్ని సృష్టించేవాడు, కేకలు వేసేవాడు. మరి దేవుడి ప్రణాళికలో దావీదు ఉన్నాడు. ఇతడు ఎలాగున్నాడు? దేవునికి ప్రియమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఒక పక్క ఒక వ్యక్తి మెలుకున్నాడు, నువ్వు దేవుడిని సంతోషపరచలా. దేవుడికి ప్రియమైనటువంటి వ్యక్తిగా, స్త్రీగా, పురుషుడిగా నువ్వు ఉండలా. అయితే దావీదు దేవుడు ఒక పక్క మనస్తాపం చెందుకుంటున్నాడు కానీ, దుఃఖపడుతున్నాడు కానీ, ఒక పక్క సంతోషిస్తున్నాడు దావీదుని చూసి. ఎందుకంటే దేవుడి ఏర్పాటులో ఉన్నాడు దావీదు. కాబట్టి దావీదును బట్టి దేవుడు సంతోషపడతా ఉన్నాడు. నిన్ను బట్టి దేవుడు సంతోషపడుతున్నాడా అనేది మనం మొట్టమొదటిగా ఆలోచన చేసుకోవాలి ప్రియులారా. నిన్ను బట్టి దేవుడు ఆనందం చెందుకుంటున్నాడా?
దేవుడు నేను ఆనందపరుస్తానా అంటే కుదరదు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడుగా మొదటి వచనంలో, నేను ఏర్పరచుకొనిన వాడు నా ప్రాణములకు ప్రియుడు. మరి ప్రియుడైతే దేవుడు సంతోషపడతాడా లేదా అమ్మా? ఇప్పుడు అక్రమ సంబంధంతో ఆ బిడ్డల కంటే ఆ కుటుంబ సంతోషం ఉండిద్దా? ఆ బిడ్డల పట్ల తల్లికి తండ్రి ప్రేమ ఉండిద్దా? రక్తం పంచుకొని ఆ పుట్టినటువంటి బిడ్డల మీద ప్రేమ ఉండిద్దా? చెప్పండి మీరు. చిన్న ఉదాహరణ మీకు అర్థం అవడం కోసం. ఉండిద్దా? ఏ మాత్రం ఉండదు, ప్రేమ ఉండదు వాళ్ళ పైన. ఎందుకంటే రక్త మాంసాలు కని పెంచినటువంటి బిడ్డల మీద ప్రేమ ఉండిద్ది, వాళ్ళు నీ పైన ప్రేమ కలిగి ఉంటారు. కానీ అక్రమ సంబంధాలు సంసారం చేసి బిడ్డల కంటే వాళ్ళ మీద నీకు ప్రేమ ఉండదు, కానీ అది అన్యాయంగానే ఉండదు ప్రియుల. కాబట్టి లేఖనాలు మీరు అర్థం చేసుకోవాలి. అతడు అన్యజనులకు న్యాయము కనపరుచును. దేవుని స్తోత్రం చెప్పండి. మొదటిగా దేవుడు ఏర్పాటులో ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే, దేవుడు ఏర్పాటులో ఉన్నటువంటి వ్యక్తి అన్ని జనులకి న్యాయం తీరుస్తాడట. ఏం చేస్తాడు? ఒకవేళ వాళ్ళ సమస్యలు వచ్చినాయి అనుకో, న్యాయం తీర్చడం ఏంట? ఇప్పుడు ఉదాహరణకి మీకు అర్థం కావాలంటే, దేవుడు సొలొమోను రాజుగా చేశాడు. ఇతర స్త్రీలు వచ్చారు, మీకు తెలుసు ఆ చరిత్ర. అది నా సబ్జెక్టులో లేదు, ఆ విషయం లేదు. అయితే సందర్భాన్ని బట్టి దేవుడు ఆలోచన గుర్తు తీసుకొచ్చాడు. పిల్లల ఇతర స్త్రీలు సొలొమోను దగ్గరకు వచ్చారు, అన్ని జనులు. అయ్యా, ఒక బిడ్డనేమో నేను చంపుకొని తిన్నాను, ఆ చచ్చిన బిడ్డనేమో తీసుకొచ్చి నా పక్కలో పడేసింది, బతికున్నటువంటి బిడ్డను తీసుకెళ్ళి దాన్ని పక్కలో పడేసుకుంది, ఆ బతికినటువంటి బిడ్డ నా బిడ్డ అని చెప్పి ఈ సమస్య సొలొమోను దగ్గరికి పోయింది సమస్య. అప్పుడు సొలొమోను ఏం చేశాడు? వాళ్ళకి న్యాయం తీర్చాడా లేదా? దేవుడు ఏర్పాటులో ఉన్నటువంటి వ్యక్తులకి దేవుడు ఏం చేస్తాడు? ఇలా న్యాయం తీరుస్తూ ఉంటాడు. సమస్యను శూన్యంగా దేవుని వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా కనిపెట్టి సమస్యకు పరిష్కారం చేస్తాడు. చూడండి, యెషయా గ్రంథంలోనే 41:8 చదవండి. 41:8 ఇక్కడ యెహోవా దేవుడు యాకోబును గురించి అంటా ఉన్నాడు, నా సేవకుడు అయిన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు. ఇక్కడ యాకోబుని ఆ లేఖనాలు కూడా యాకోబు సంబంధించినటువంటివి. నేను ఏర్పరచుకునేటటువంటి ఇశ్రాయేలు, తర్వాత యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు ఆ పేరు. నా స్నేహితుడు అయిన అబ్రహాము సంతానమా. దేవుడు ఏమంటున్నాడు? అబ్రహాము దేవునికి ఎలాగున్నాడు? స్నేహితుడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ మాటలుగా దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడు ఇక్కడ. అబ్రహాము దేవునికి స్నేహితుడిగా ఉన్నాడు. సావుడికి నువ్వు ఎలా ఉండాలి? స్త్రీ అయితే పురుషుడు అయితే సావుడికి ఎలా ఉండాలి? స్నేహితుడుగా ఉండాలి, స్నేహితురాలుగా ఉండాలి. ఎలా ఉండాలి? అలా ఉండాలి అంటే ఇంకొక మాట నేను చెప్తాను ప్రియులారా. యోనాతాను సౌలుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దావీదుని గురించి చాలా జాగ్రత్తగా వినాలి కొద్ది మాటలు. యోనాతాను దావీదుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దావీదు మనసు అంట యోనాతానుతో కలిసిపోయిందంట. దేవుని స్తోత్రం చెప్పండి. యోనాతాను తన తండ్రితో మాట్లాడుతూ ఉన్నప్పుడు దావీదుని గురించి మరి మంచి మనసు ఉందా లేదా అట్లా మాట్లాడితే, ఇప్పుడు దావీదు మనసు యోనాతానుతో కలిసిపోయిందంట. అప్పుడు నువ్వు స్నేహితుడిగా ఉండగలుగుతావు. ఇప్పుడు అబ్రహాము మనసు కూడా దేవునితో కలిసిపోయింది కాబట్టి ఇతడు నేను ఏర్పరచుకున్నటువంటి స్నేహితుడు, అబ్రహాము సంతానమా అంటా ఉన్నాడు దేవుడు. ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు. ఎంత చక్కని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. అబ్రహాము సంతానంలో నుండి యాకోబు వచ్చింది. ఎవరంటారా? కాదంటారా? ఏమా అబ్రహాము సంతానం నుండి వచ్చాడా లేదా? దేవుడు ఏర్పాటులో ఉన్నటువంటి వ్యక్తులు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు, క్రమక్రమంగా దీవించబడతారు. ఒకసారిగా ఏదో ఆకాశం నుండి మెరుపు దిగి రాదు, ఊడి పడదు. ఏమా చాలా జాగ్రత్తగా రాదు. ఏదో ఆకాశం నుండి నువ్వేదో దేవుడు నమ్ముకోవడానికి ఒక గొప్ప ఆకాశం నుండి ఇసిరేయడు దేవుడు. లేకపోతే నీ శరీరంలో ఉన్న ప్రతి రోగం ఒక్క దెబ్బకి తీసేస్తాడని దేవుడు ఎక్కడ బైబిల్లో చెప్పాలా? చెప్పాడా? ఎక్కడా చెప్పాలా? క్రమక్రమంగా నీ విశ్వాసాన్ని బట్టి నిన్ను స్వస్థపరుస్తాడు. క్రమక్రమంగా నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నిన్ను
ఆశీర్వదిస్తాడు. ఆయన ఇష్టం. ఒకవేళ లేపాలంటే స్పాట్లో చెప్తాడు. ఆ మాటకి ఎదురు చెప్పడానికి నువ్వు అర్హురాలు కాదు, నేను అర్హుడిని కాదు. కాబట్టి చాలా జాగ్రత్తగా దేవుని మాటలు చాలా చక్కగా అర్థం చేసుకోవాలి. చూడండి 1వ రాజులు 11:14. చదవబడినటువంటి లేఖనాలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవుని మాట పక్కకు బాగకూడదు. 1వ రాజులు 11:14. యెహోవా ఎదోమీయుడైన హదదు అను ఒకని సొలొమోనుకు విరోధిగా రేపెను. అతడు ఎదోము దేశపు రాజవంశస్థుడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ లేఖనం మీకు ఎంతవరకు అయితే అర్థమైందో నాకైతే తెలియదు, కానీ సొలొమోను దేవుడు ఏర్పాటులో ఉన్నంత కాలం కూడా క్రమక్రమంగా సొలొమోనుని దీవించుకుంటూ ఆశీర్వదించుకుంటూ వచ్చాడు. ప్రియుల, ఎప్పుడైతే ఆస్తి ఎక్కువయ్యి, మాటలు ఎక్కువయ్యి, సంపద ఎక్కువయ్యి, పనులు ఎక్కువయ్యి, తనకి ఇక తిరుగులేదు అనుకున్నప్పటికీ సొలొమోనుకి ఎంతమంది భార్యలమ్మా? 700 మంది. ఇంకెవరైనా చూస్తారా? మొత్తం ఎంతమంది? అది లెక్క అంటారు. మొత్తం 1000 మంది. ఇప్పుడు ఇక తనకి ఎదురు లేదు అనుకున్నప్పుడు ఆ ఎగుప్తు రాజకుమార్తెను చేసుకున్నాడు, పక్క సిరియా రాజకుమార్తెను చేసుకున్నాడు. ఈ రకంగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరం చేసుకుంటూ వచ్చాడు. ఈ యొక్క సొలొమోను ఒక స్త్రీని కలవాలంటే 1 సంవత్సరం పట్టింది. ఒక స్త్రీతో సహవాసం చేసి ఆమెను కలుసుకోవాలి అంటే రౌండ్ తిరిగి వచ్చేసరికి 1 సంవత్సరం పట్టింది. కాబట్టి సొలొమోను దేవునికి వ్యతిరేకంగా జీవిస్తా ఉన్నాడు. తర్వాత తన భార్యను బట్టి సొలొమోను విగ్రహారాధన వైపు మళ్లించబడ్డాడు. చూడండి, మత్తులో ఉన్నాడు. మత్తులో ఉండి చూడండి, స్త్రీల మైకం ఎలా ప్రమాదకరం అంటే చాలా భయంకరం అండి. ఇంట్లో నుంచి బయటపడ్డాడు అంటే వాడి జీవితం ధన్యమైనట్లే. నేను చెబుతున్నాను, దేవుని లేఖనంలో నుంచి ఆధారాలతో సహా చెబుతా ఉన్నాను. ఆ స్త్రీ మత్తులో నుంచి వాడు బయటపడినటువంటి వాడి జీవితం ధన్యమైనట్లే. సొలొమోను బయటపడలేకపోయాడు. సొలొమోను అంతటి మహారాజే బయటపడలేకపోయాడు. దేవునికి వ్యతిరేకంగా తన భార్యలు చెప్పినట్టు విగ్రహారాధన చేస్తా ఉన్నాడు, బలులు అర్పిస్తా ఉన్నాడు. చూడండి, దేవునికి ప్రియమైనటువంటి వ్యక్తిగా జీవించినప్పటికీ కూడా తర్వాత తన జీవితం మార్పులోకి వచ్చింది. మార్పులోకి వచ్చినాక ప్రియులారా చూడండి, సొలొమోను మీదకి హదదు అనేటువంటి వ్యక్తిని లేపాడంట. నువ్వు గయ్యాడుగా ఉంటే నీకు శత్రువులు పక్కింటోనే లెగుస్తారు. నువ్వు విశ్వాస అయినప్పటికీ కూడా నీ శత్రువులు ఉండగా మానరు. చాలా గమనించాలి. సొలొమోను మీదకి హదదు అనేటువంటి వ్యక్తిని యవనస్తుడిని లేపాడు. ఇతడు ఐగుప్తు దేశంలోనికి పారిపోయి సొలొమోను జీవిస్తున్నటువంటి కాలంలో సొలొమోను దాదాపు ఇంచుమించు వృద్ధాప్య వయసు వచ్చేసింది. విగ్రహారాధన చేసేటప్పుడు వృద్ధాప్య వయసులోకి వచ్చాడు సొలొమోను. ఆ వయసు వచ్చినాక ఈ హదదు సొలొమోను యవనస్తుడుగా ఉండగానే హదదు అనేటువంటి వాడు పారిపోయి ఐగుప్తు దేశంలో తలదాచుకున్నాడు. ఎందుకు? సొలొమోనుకు భయపడి ఐగుప్తు దేశంలోకి పారిపోయి తలదాచుకొని చూడండి, ఆ వ్యక్తిని ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తి, పారిపోయినటువంటి వ్యక్తి శత్రువుని, సొలొమోనుకి శత్రువుని దేవుడు ఆడెత్తాడు ఐగుప్తు దేశంలో. దేవుడు స్తోత్రం చెప్పండి. ఐగుప్తు దేశం చిన్న దేశం అండి, చిన్న దేశం కాదు అది. దాదాపు ఇంచుమించు ఇప్పుడు బొంబాయి ఉంది కదా, బొంబాయి ఎంత పెద్ద సిటీ, చాలా పెద్ద సిటీ. అందులో ఒక వ్యక్తిని కనుగొనాలి అంటే మన వల్ల అయిందా? మన వల్ల కాదు. ఐగుప్తు దేశంలో హదదు అనేటువంటి వ్యక్తిని కనుగొన్నాడు దేవుడు. అతన్ని కనుగొని ఎక్కడో తలదాచుకున్నటువంటి వ్యక్తిని కనుగొని సొలొమోనుకి విరోధిగా లేపాడు.
ఎంత భయంకరమైనటువంటి మాటలు చూడండి. నువ్వు గయాడిగా ఉంటే, నువ్వు దుర్మార్గుడుగా ఉంటే నీకు శత్రువులు దేవుడే లేపుతాడు, ఇంకెవరో లేపడు. నీకు శత్రువు నువ్వు అనుకోవచ్చు, దేవుడు నాకు శత్రువులు పుట్టిస్తాడా, ఏమా నాకు విరోధులు లేపుతాడా అంటే వాస్తవే. ఇప్పుడు బైబిల్ ఆధారంగా చెప్తున్నారు. సొలొమోనుకి మరి ఈ వ్యక్తి లేపడా లేదు విరోధిగా? హదాదు అనేటువంటి వ్యక్తిని సొలొమోను మీదకి రేపాడంట. చూడండి 14వ వచనం మరోసారి చదువుతాను. యెహోవా ఎదోమీయుడైన హదాదు అను ఒకని సొలొమోను విరోధిగా రేపెను. అతడు ఎదోము దేశపు రాజ వంశస్థుడు. ఈ ఎదోమీయులు కూడా ఆ ఇశ్రాయేలుకి బహు దుర్మార్గమైనటువంటి వాడు. యుద్ధాలు చేసేటప్పుడు పారిపోయాడు, దాచుకున్నాడు. ఆ వ్యక్తిని తీసుకొని సొలొమోను మీదకి రేపాడు. ఎక్కడో కలగాల్సినటువంటి ఏం పని, ఏం అవసరం, దేవుడు కనిపెడతాడు. నీ మీదకి ఎవరిని లేపాలో, నీ మీదకి ఎవరిని తీసుకురావాలో దేవుడికి తెలుసు. తెలుసంటారా? తెలియదంటారా? లేఖనాలు ఆధారంగా చెప్తా ఉన్నాను. నీవు దేవుణ్ణి సంతోష పెట్టేంత వరకు కూడా బాగానే ఉండేది, కథ బాగానే నడిచింది. ఎప్పుడైతే దేవుడిని విడిచిపెట్టి కాస్త తప్పుడు అడుగులు వేస్తున్నావో నీకు శత్రువు ఎక్కడున్నాడో దేవుడు కనిపెట్టి ఆ శత్రువు నీ మీదకి ఉసుగొలుపుతాడు. ఉసుగొలుపుతాడా లేదా? కాబట్టి ప్రియులారా, చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. సమస్యలు వచ్చినప్పుడు శత్రువు లాంటి సమస్యలు నీకు రావచ్చు, భయంకరమైనటువంటి పరిస్థితులు నిన్ను చుట్టుముట్టవచ్చు. అందుకని దావీదు అంటా ఉన్నాడు, యెహోవా నా కోట, నా ఆశ్రయ దుర్గమా, నా తైలమా. నేను నమ్ముకున్నవాడు నాకు ఎలాంటి వాడంట? నాకు ఆశ్రయ దుర్గము. దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు నమ్ముకున్నటువంటి వాడు నీకు ఆశ్రయ దుర్గముగా ఉండాలి. చాలా ప్రేమ కలిగినటువంటి దేవుడు. నువ్వు నమ్ముకున్నట్లయితే ఆయన నీకు ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. చూడండి, కీర్తన గ్రంథం 119:14 వచనం, 9వ వచనం. కీర్తన గ్రంథం 119:9. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా. దేవుని స్తోత్రం చెప్పండి. మరోసారి చెప్తామా? యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా. దేవుని స్తోత్రం. యవనస్తులు దేని బట్టి శుద్ధి చేసుకుంటారట? మీరు అనుకోవచ్చు, యవనస్తుడు మీరు పురుషుడికి కదా చెబుతుంది, నాకు కాదు కదా అనుకోవచ్చు. మీకు డౌట్ రావచ్చు, వస్తుంది. చాలా మందిగా డౌట్లు వస్తూ ఉంటాయి. ఎందుకంటే రాంగ్ స్టెప్ వేసే వాళ్ళకి ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. యవనస్తులు దేని బట్టి తమ నడతను శుద్ధి చేసుకుంటారు? నీ వాక్యమును పెట్టే కదా. వాడు బాగుపడాలి అంటే ఏముండాలంటే ఆయన యవనస్తుడికి వాక్యం ఉండాలి. ఆ వాక్యం ఏం చేసింది? శుద్ధి చేసిద్దాం. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ వాక్యము శుద్ధి చేసిద్దంట. ఎంత ప్రేమ కలిగినటువంటి మాట. ఆ వాక్యము ఆ యవనస్తుడిని శుద్ధి చేసింది, యవన స్త్రీని శుద్ధి చేసింది ప్రియుల. కాబట్టి నిన్ను శుద్ధి చేస్తుందా దేవుని వాక్యం? నిన్ను శుద్ధి చేస్తుందా దేవుని వాక్యం? చదువుతా ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని చదువుతా ఉన్నప్పుడు నీ ఆలోచనలు ఏమైనా మారిపోతున్నాయా? దేవుని వాక్యానికి అనుకూలంగా దేవుని మాటలు నేను శుద్ధి చేస్తున్నాయా? నీ హృదయాన్ని శుద్ధిపరుస్తున్నాయా? నీ నడతను మారుస్తున్నాయా? నీ జీవితాన్ని కడతన్నాయా మాటలు? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. దేవుని లేఖనాల్లోంచి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి దేవుని మాటలు మనం ఆధారం చేసుకొని జీవితం ప్రియులారా. ఆయన మాటలు సంపూర్ణంగా మన హృదయంలో తీసుకుందాం. నువ్వు శుద్ధుడు కావాలి అంటే దేవుని వాక్యము నీకు అవసరం. ఇప్పుడు నయామాను ఉన్నాడు, అతడు ఎలాంటి వాడు? రాజులు 5వ అధ్యాయం అనుకుంటా, చూడండి. నయామాను ఎలాంటి వాడంటే చాలా కోపిష్టి. ఎలాంటి వాడు?
చాలా కోపిష్టి. చదవండి ఒకసారి పై మాటలు చదవండి. ఒక వచనం చదవండి. రాజులు ఏం చూస్తున్నారు? రెండో రాజులు అనుకుంటా, అంతేనా? చదవండి మరి. ఏంటి అంత సైలెంట్గా ఉన్నారు? చాలా దేవుని స్తోత్రం చెప్పండి. సిరియా రాజు ఎవరంటే మీకు ముందు తర్వాత చదివితే అర్థమైంది. సిరియాకు సంబంధించినటువంటి రాజు బెన్హదద్. ఎవరు? బెన్హదద్. ఈ వ్యక్తికి ఈ సేనాధిపతి అయినటువంటి నయామాను సిరియా దేశానికి ఘనతలు తీసుకొస్తా ఉన్నాడు. ఘనతలు అతడు చేసేటువంటి పనులు బట్టి, అతడు చేసేటువంటి జరిగించేటువంటి విధానాలు బట్టి అతడికి ఘనత కలుగు చేస్తున్నాడు. ఈ ఘనత కలుగు చేస్తా ఉన్నప్పుడు అతడికి ఏమొచ్చేసింది? గర్వం పెరిగిపోతా ఉంది. ఏమమ్మా? ఏమైంది? గర్వం పెరిగిపోతా ఉంది. మనం ఎదుగుతా ఉన్నాం అనుకో, మనకేం వస్తుంది? వస్తుంది అంటారా? ఏమో కష్టమే. మరి ఎదిగే కొద్దీ ఒదిగొండాలని ఏదో శాస్త్రాలు భలే చెక్ అవుతుంది. నేను శాస్త్రాలు నమ్మేవాడిని కాదు, శాస్త్రాలు అంటే నమ్మేవాడిని కాదు, కానీ అవి కొన్ని వాస్తవానికి అలాగే ఉన్నాయి శాస్త్రాలు. ఒక యవనస్తుడు నా దగ్గరకు వచ్చి అంటున్నాడు, ఆ యవనస్తుడు, నేను ఒక యవనస్తుడిని పేటలో కలిశాను, సెలగులూరుపేటలో కలిసినప్పుడు ఆ వ్యక్తికి చేతబడి ఎవరు చేశారు? ఏం చేశారు? చేతబడి చేశారు. ఎవరు? అన్నా అన్నారు. చేతబడి చేశారు అన్నా అన్న. నేను దైవజనుడి దగ్గరికి వెళ్ళాను. వెళితే ఆ దైవజనుడు చెప్పాడట, నీకు ఎవరు చేతబడి చేశాడని చెప్పారు. ఎవరు? దైవజనుడు చెప్పాడు. ఆ సంగతి మనసులో పెట్టుకున్నాడు. మొత్తానికి ఏదో గిరిగిరిగా ఉన్నాడు. నేను ఏదో స్పాట్లో కలిస్తే అన్న సంగతి అన్న చేతబడి చేశారన్న, చేతబడి నువ్వు నమ్ముతున్నావా? ఏమా చేతబడి నువ్వు నమ్ముతున్నావా అన్న? నేను నమ్ముతున్నాను అన్న. నేను అడిగి నమ్మను. చేతబడి ఉన్నాయి, లేవని నేను చెప్పను. చేతబడి చేసేవాళ్ళు కూడా ఉంటారు. అయితే ఆ చేతబడులు పోవాలి అంటే ఎవరి దగ్గరికి పోవాలి? దేవుడి దగ్గరికి నువ్వు వెళ్ళాలి. దేవుని దగ్గరికి వెళ్ళు, ప్రార్థన చేసుకో. చీకటి శక్తులు కానీ, చేతబడి శక్తులు కానీ, సిల్లంగి శక్తులు కానీ నేనేమి చేయవు. దేవుని స్తోత్రం చెప్పండి. ఒక దేవుని వాక్యమే నిన్ను శుద్ధి చేసేది. అందుకని ఇక్కడ అంటా ఉన్నాడు 9వ వచనంలో, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరు? ఈ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్నట చేతనే కదా. దేవుని వాక్యం ఎలా చూసుకోవాలంట? జాగ్రత్తగా చూసుకోవాలంట. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యం చదివేటప్పుడు నీకు జాగ్రత్త ఉందా? దేవుని వాక్యాన్ని నువ్వు చదువుతున్నావు మంచిది, కానీ జాగ్రత్త తీసుకుంటున్నావా? జాగ్రత్త అంటే ఎట్లా మీరు డౌట్ రావచ్చు. ఆ మాట కూడా నేనే చెప్తాను. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం దగ్గర కూర్చున్నప్పుడు భయం రావాలి. ఈ దేవుని వాక్యం అని నీకు మొదట నువ్వు గ్రహించాలి. దేవుడు ఈ వాక్యంలో నుంచి నాతో మాట్లాడుతున్నాడని నువ్వు గ్రహించాలి. నీకు అప్పుడే ఈ 3 విషయాలు దేవునిలో నువ్వు తలుసుకున్నప్పుడు నీకు భయం వస్తుంది. దేవుని వాక్యం ముందు నువ్వు కూర్చున్నప్పుడు. కాబట్టి దేవుడు వాక్యం చదివేటప్పుడు నువ్వు ఎలా చూసుకోవాలంటే దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని వాక్యాన్ని ఏదో 10 మందిలో మనం పొగుడుతారని చెప్పి గబగబా చదవటం అనేది ముఖ్యం కాదు. కానీ నువ్వు చదువుతున్నది 10 మందికి అర్థం అవుతుందా లేదా అనేది మొదట నువ్వు గ్రహించుకో. నువ్వు చదువుతున్నది ఎదుటి వ్యక్తులకి అర్థం అవుతుందా లేదా. ఇక నువ్వు ఎంత జాగ్రత్తగా చెప్పినా అర్థం కాలేదంటే వాడు దురదృష్టమే.
ఏమ్మా ఇప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా చెప్పినా చక్కగా ఎవరిచ్చినా అర్థం కాలేదంటే నీ దురదృష్టం అది. దానికి ఎవరేం చేయలేదు. కాబట్టి యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకొందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చేతనే కదా. ఒకటి, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. రెండు, దేవుని వాక్యం నువ్వు జాగ్రత్తగా చూసుకున్నప్పుడు దేవుని వాక్యాన్ని దయచేసింది, శుద్ధి చేసింది. ఇప్పుడు వాడికి మురికుంది, కాస్త వాటర్ పెట్టి కడిగితే ఏమైంది? మరకలు పోతాయి. అదేవిధంగా నీ హృదయంలో మలినం ఉందనుకో, దేవుని వాక్యాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీ మలినాన్ని ఈ గోడను తుడిచినట్లు ఇక్కడ మరకలు కనపడుతున్నాయి. ఈ మరకలు మనం కడిగినప్పుడు ఏమవుతాయి? క్లీన్ అవుతాయి. క్లీన్ అయ్యి చక్కగా తెల్లగా గోడ కనపడతాం. అలాగే నీ హృదయం కూడా దేవుడి వాక్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నప్పుడు దేవుడు కూడా నీ హృదయంలో మలినం ఏం చేస్తాడంటే తుడిచేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి మళ్ళీ అదే కీర్తనలో 119, 169 వచ్చిన చదవండి. యెహోవా నా మొర నీ సన్నిధికి వచ్చును గాక, నీ మాట చొప్పున నాకు వివేకము నిమ్ము. నా విన్నపము నీ సన్నిధిని చేరనిమ్ము. నీవిచ్చిన మాట చొప్పున నన్ను కోరుకొని ఉన్నాను. నీ చేయి నాకు సహాయమగును గాక. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన చెయ్యి మనకేమైంది? సహాయం. ఈ కరోనా టైంలో దేవుడు ఇచ్చినటువంటి ఈ వాక్యం నన్ను చాలా ఆత్మీయంగా బలపరిచి, అందుకని దేవుడు బహుశా ఈ మాటలు మీకు అందిస్తా ఉన్నాడు. ఈ కరోనా టైంలో చాలామంది చిత్రహింసలు పాడైపోతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు గోవిందపాలెంలో ముగ్గురు చచ్చిపోయి కరోనా వచ్చి రోజుకి 50,000 రూపాయలు ఖర్చు పెట్టిన 30 మంది, రోజుకి 50,000 రూపాయలు ఖర్చు పెట్టారు. డాక్టర్గా నర్సరావుపేట తీసుకెళ్తే నర్సరావుపేట తీసుకెళ్ళాక మొదటి కరోనా లేదని చెప్పాక మళ్ళీ తర్వాత నీ కరోనా ఉందని చెప్పి 1,00,000 రూపాయలు తీసుకొని ట్రీట్మెంట్ ఏదో కాస్త అటు ఇటు గెలికి గూడు తీసుకెళ్ళమన్నాడు. 1,00,000 రూపాయలు గూడు తీసుకెళ్ళే చచ్చిపోయింది. ఎంత భయంకరం! ఇద్దరు లేడీస్ చాలా భయంకరం. చుట్టుపక్కల ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు నిన్ను చుట్టి ఉన్నప్పుడు కూడా దేవుని వాక్యము ఏమంటా ఉందంటే, చూడు ప్రియులారా, 169 సంవత్సరాలు, యెహోవా నా మొర నీ సన్నిధికి వచ్చునుగాక, నీ మాట చొప్పున నాకు వివేకము నింపు. దేవుని స్తోత్రం చెప్పండి. దావీదు, మా చిన్న విషయాలు నేను చెప్తాను. బైబిల్ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 పుస్తకాలు. ఈ 66 పుస్తకాల్లో ఏది పెద్ద పుస్తకం? దేవుని స్తోత్రం చెప్పండి. బాగా గుర్తుపెట్టుకున్నాను. ఈ 66 పుస్తకాల్లో కీర్తన గ్రంథం పెద్ద పుస్తకం. అధ్యాయాలు అన్నిటికన్నా కూడా ఎక్కువ అధ్యాయాలు ఏ అధ్యాయం? దేవుని స్తోత్రం చెప్పండి. బాగా గుర్తుపెట్టుకున్నారు మీరు, బాగా గుర్తుపెట్టుకున్నారు. దేవుని స్తోత్రం. అధ్యాయాలన్నిటి కూడా 119వ కీర్తన పెద్ద వచనాలు. పుస్తకాల్లో కూడా కీర్తన గ్రంథం పెద్ద పుస్తకం. కాబట్టి ఇక్కడ దావీదు అంటా ఉన్నాడు, యెహోవా నా మొర నీ సన్నిధికి వచ్చునుగాక, నీ మాట చొప్పున నాకు వివేకము నిమ్ము. దావీదు అంటా ఉన్నాడు, నేను మొర పెట్టినప్పుడు నీ సన్నిధికి దావీదు మొర వెళతా ఉందంట. దావీదు ప్రార్థన చేయగా దావీదుకి వెళ్ళిపోతుంది, దేవునికి వెళ్ళిపోతా ఉంది దావీదు ప్రార్థన. అది చేరగానే దావీదు అంటా ఉన్నాడు కింద మాటలో, నీ మాట చొప్పున నాకు వివేకము నిమ్ము. దేవుని స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే నా ప్రార్థన ఆకాశమందు నీ సింహాసనమందు నీ నివాస స్థలమందు విని నా మొర నీ మాట చొప్పున నాకు వివేకము ఇవ్వు. దాసుభావం ఎలా ఉండిందండి? చాలా వివేకంగా ఉంది. ఉండితారా? ఉండిపోండిరా?
చాలా మంది వివేకంగా ఉండదంటారు, చాలా మంది కొంతమంది ఏమో చాలా వివేకంగా ఉండిద్ది, చాలా పగబెట్టిద్ది, కాటు వేస్తుంటా ఉంటారు. చూడండి, నేను క్యాసర్పల్లి వెళ్తా ఉన్నప్పుడు దాదాపు ఈ విషయం జరిగి 10 సంవత్సరాలు అవుతుంది. క్యాసర్పల్లి వెళ్తున్నాం, లోపల ఉన్నటువంటి ఊరు మల్లెపాలెం ఉంటుంది. మల్లెపాలెం మార్గం మధ్య డొంకర పడేటప్పుడు తాడు రోడ్డు లేదు, డొంక. ఆ 10 సంవత్సరాల కింద జరిగిన విషయం ఇది. ఎందుకంటే సందర్భం వివేకం ఉంది కాబట్టి చెప్తున్నాం. మేము వెళ్తా ఉన్నప్పుడు మేమిద్దరు వ్యక్తులు వెళ్తా ఉన్నాం నడుచుకుంటూ. ఒక వ్యక్తి ముందు వెళ్ళిపోయాడు, నేనేమో చిన్నగా నడుచుకుంటూ వస్తున్నాను. కారణం అది ఒక దాని అంచులో నేను నడుస్తూ ఉన్నాను. నడుస్తూ కొంచెం దూరం వెళ్ళగానే ట్రాన్స్ఫాము పక్కన ఆ కంపలో ఉండి తలకాయ పైకి ముసులు పడతాం, పట్టించుకోవాలా, ముసులు పడతాం. నేను వెళ్తానే ఉన్నాను, ఎంత ముసులు వస్తున్నారు, పక్కన తిరిగి చూస్తే పడిగి ఇట్లా ఉంది. అస్సలు నేను భయపడలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. అస్సలు భయపడలేదు. నేను ఆందు నుంచొని దాని వైపు నేను చూస్తానే ఉంటా. అది ఎంతసేపు చూసిందో నేను కూడా దాన్ని అంతసేపు చూస్తానే ఉంటాను. కానీ ఒక్క రాయి కూడా నేను వేయలేదు, ఒక్క పుల్లతో దాన్ని కలగలేదు. అది నన్ను చూసింది, నేను దాన్ని చూశాను. దాని త్రోవ నాకు వెళ్ళిపోయింది, నా త్రోవ నేను వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం చెప్పండి. ఇది వివేకం అంటారు దీన్ని. ఇప్పుడు ఏదో నేను చేశాను అనుకో, అదేమైంది, నా మీద పగబట్టింది. నేను ముందుకెళ్తే నాకంటే ముందెళ్ళి వాడికి ఇప్పి చూస్తాను. ఎందుకు అంత పరిస్థితి? మనకు ప్రమాదం సంభవిస్తే దాన్ని సంపాలి, కానీ మనకు ప్రమాదం సంభవించినప్పుడు దాని చూసి మనకెందుకు? సంపాలి, కానీ నేను వద్దట్లేదు. కానీ ప్రమాదకరం నీ మీద సంభవించినప్పుడు దాన్ని సంపు, తప్పులేదు. అయితే ఎందులో వివేకంగా. అందుకని దావీదు అంటా ఉన్నాడు, నా ప్రార్థన నీ సన్నిధికి చేరగానే ఎప్పుడో 10 సంవత్సరాలు జరిగిన సంఘటన ఇప్పుడు గుర్తుకు వచ్చింది, దేవుడు తీసుకొచ్చాడు అమ్మా. కాబట్టి దావీదు అంటా ఉన్నాడు, వివేకము నిమ్ము. 170వ వచనంలో, నా విన్నపము నీ సన్నిధిని చేరనిమ్ము. దేవుని స్తోత్రం చెప్పండి. ఏది మధ్యలో అడ్డుకోవడానికి వీల్లేదు. నా విన్నపము నీ సన్నిధిని చేరనిమ్ము, నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపింపు. 171, నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు. నా పెదవులు నీ స్తోత్రము ఉచ్చరించును. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దాకా మీరు ఏం చేశారు? దేవుని పాటలు పాడి మీ పెదాలు ఏం చేసినాయి? దేవుని స్తుతించి. అందుకనే స్టీవెన్స్ అని ఒక పాట రాశాడు. ఏం పాట అంటే అది, మా నోటి నిండా నవ్వుంది, మా నాలుక పైన పాటుంది, మా పెదవులలో ప్రహర్షముంది, ఏమన్నట? ఈ పెదాలలో ప్రహర్షం. ఈ పెదాలు దేవుడిని ఏం చేస్తున్నాయి? ఉచ్చరిస్తా ఉన్నాయి, దేవుడిని మహిమపరుస్తా ఉన్నాయి. అందుకని దావీదు పెదాలు ఏం చేస్తున్నాడు? దేవుడిని మహిమపరుస్తా ఉన్నాయంట. 172, నీ ఆజ్ఞలన్నీ న్యాయములు, నీ వాక్యములను గురించి నా నాలుక పాడును. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దాకా మనం పాడినటువంటి పాటలు దేవుని వాక్యంలో నుంచి మనం పాడుకున్నాం. పక్కే పాటలు రాయలేదు, కానీ దేవుని వాక్యంలో వచ్చి ఒక్కొక్క రిఫరెన్స్ ఎదిగి పాటలు పాడాలంటే తేలికే, కానీ రాయటం ఎంతో కష్టం. ఎన్ని వచనాలు కలుపుకోవాలి, ఎంత బైబిల్ తిరిగేసుకోవాలి, ఎన్ని వచనాలు కలుపుకోవాలి. ఎక్కడెక్కడో చాలామంది పాటలు రాస్తా ఉన్నప్పుడు నేను మొదటి నుంచి బైబిల్ ప్రకటన గ్రంథాలు చదువుతూ ఉంటాను. వాళ్ళు రాసినటువంటి పాటలు నేను బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు ఆ పాటలో ఉన్నటువంటి ఆ వచనాలు నాకు తగులుతూ ఉంటాయి. ఎక్కడ జరిపాడు అబ్బాయి పాట, ఈ పదాన్ని ఈ వచనాలు తీసుకెళ్ళి ఎక్కడ షూట్ చేశాడు అనేది నాకు ఆలోచన చేస్తున్నట్టు మైండ్ పోతా. వాళ్ళు రాసినటువంటి పాటలు నేను చదువుకుంటా ఉన్నప్పుడు ఎక్కడో ఒకటి బైబిల్ తగులుతాయి. ఎక్కడో ఉన్నటువంటి ఈ వచనం తీసుకొచ్చి ఆ పాటలో గడుపుతున్నాడంటే దైవజనుడికి ఎంత వివేకం ఉండాలి. పాడటం తేలికే, కానీ రాయటం కష్టం. రాయటం కష్టం, కానీ దగ్గర ఖర్చు కూడా ఉండిద్ది. కష్టం ఉండిద్ది, దాని దగ్గర ఖర్చు ఉండిద్ది, ప్రయాసం ఉండిద్ది, ఎంతో విలువ కూడా ఉండిద్ది పిల్ల. కాబట్టి దావీదు అంటా ఉన్నాడు, నా పెదవులు నిన్ను ఉచ్చరిస్తా ఉన్నాయి.
నీ ఆజ్ఞలన్నీ న్యాయములు, నీ వాక్యములను గురించి నా నాలుక పాడును. నీ వాక్యములను గురించి దావీదు నాలుక ఏం చేస్తా ఉందంట? పాడుతా ఉందంట. చూడండి, ఈ మొహంలో ఉన్నటువంటి పాటల గురించి దావీదు ఇక్కడ రాశాడు. ఈ మొహంలో ఎన్ని పాటలు ఉన్నాయో ఆ పాటలు కూడా అవన్నీ ఏం చేస్తున్నాయి అంటే దేవుణ్ణి మహిమపరుస్తున్నాయి అంట, దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాయి అంట. ఈ మొహంలో ఉన్నటువంటి నాలుగు కావచ్చు, పెదాలు కావచ్చు, స్వరం కావచ్చు, నేత్రాలు కావచ్చు, రెప్పలు కావచ్చు, నుసుళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడా దావీదు ఒక్కోటిగా తన శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని బట్టి కూడా దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాడు. ప్రియులారా, 170 నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను, నీ చెయ్యి నాకు సహాయమగు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ కరోనా టైంలో మనకి సహాయం ఏది అవసరం? దేవుడి చెయ్యి మనకి అవసరం. ప్రియుల, దేవుని చెయ్యి ఎంతైనా కానీ నువ్వు పట్టుకుంటే, అందుకనే మనం చదువుకున్నాగా, నేను ఏర్పరచుకున్నటువంటి ఇశ్రాయేలు యాకోబు దేవుని చెయ్యి యాకోబు ఏం చేశాడు? గట్టిగా పట్టుకున్నాడు. దేవుడు కనపట్టలేదు, మనం ఏడ పట్టుకుంటామని అనవచ్చు. దేవుని వాక్యాన్ని పట్టుకో, తప్పే ఉంది? గట్టిగా పట్టుకో దేవుని వాక్యాన్ని. గట్టిగా పట్టుకోవడం అంటే ఎలా? మళ్ళీ డౌట్ రావచ్చు. ఆలోచనలో పెట్టుకోవాలి గట్టిగా. మీకున్న ఆ డౌట్లు కూడా నాకే వస్తాయి. మీకున్న డౌట్లు కూడా నాకే వస్తాయి. అందుకని మళ్ళీ నేనే మీకు సమాధానం చెబుతాను. కాబట్టి ప్రియులారా, నీ చెయ్యి నాకు సహాయమగును గాక. యెహోవా నీ రక్షణ కొరకు నేను మిగులా ఆశపడుతున్నాను. ఈ కరోనా టైంలో ఇంకా రక్షణ లేక ఎవరైతే ఉన్నారో, రక్షణ పొందకుండా ఎవరైతే ఉన్నారో, రక్షణ కొరకు దేవుని కొరకు వేచి చూడండి, రక్షణ పొందండి. అందుకని దావీదు అంటా ఉన్నాడు, ఏమంటా ఉన్నాడు? యెహోవా నీ రక్షణ కొరకు నేను మిగులా ఆశపడుతున్నాను. రక్షణ పొందాడు, ఇంకా కావాలని ఆశపడుతున్నాడంట. ఎవరైతే ఈ కరోనా టైంలో రక్షణ పొందకుండా చనిపోతారో, ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు మనల్ని చుట్టుముడుతూ ఉన్నాయి. కాబట్టి రక్షణ పొందడానికి మీరు ముందుకు రండి. ఇక్కడ ఎవరు రక్షణ పొందారో ఎవరు రక్షణ పొందో నాకైతే తెలియదు, దైవజనుడికి తెలుసు. నాకైతే వచ్చి వెళ్ళిపోయేవాడే కాబట్టి నాకు తెలియదు. మీ మీద ఎక్కువ భారం ఎవరు గురించి? నాకు గురిందా దైవజనుడి గురిందా? దైవజనుడి గురించి. కాబట్టి మీరెవరు రక్షణ పొందారో నాకైతే తెలియదు, కానీ అయితే దైవజనుడు తెలుసు. రక్షణ లేనటువంటి వారికి దేవుని వాక్యం చెలజేస్తా ఉంది. ఆయన రక్షణ కొరకు కనిపెట్టుకో. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన రక్షణ కొరకు ఎదురు చూడు. వెంటనే సమయం లేదు, ఇంకా అనేక మంది చనిపోతా ఉన్నారు. వెంటనే నీళ్ళలో బాప్తిసం పొందుతూ దేవుని సొంత రక్షణగా నీ హృదయంలో అంగీకరించుకునేలా ఎవరైతే ఇంకా రక్షణ పొందకుండా ఉన్నారో అలాంటి వారికి దేవుడి వాక్యం సెలవిస్తా ఉంది. ఆయన రక్షణ నీ హృదయంలోకి తీసుకో, అంటే ఆయన నీ హృదయంలోకి ఆహ్వానించుకో. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరము, నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించేది. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దావీదు అంటా ఉన్నాడు, అయ్యా నిన్ను స్తుతించాలంటే నేను బ్రతికుండాలి కదా. దావీదు అంటా ఉన్నాడు, నేను బ్రతికుండాలి అంటే నిన్ను స్తుతించాలంటే బ్రతికుండాలి మొదట. నేను బ్రతికకుండా నేను చనిపోతే నిన్ను ఎవరు స్తుతిస్తారు? మన్ను నిన్ను స్తుతించునా? మన్ను నిన్ను స్తుతించునా? అందుకనే దావీదు ఒక సందర్భంలో అంటా ఉన్నాడు, బెత్షెబాతో పాపం చేసినప్పుడు అతని సంబంధంతో పుట్టినటువంటి బిడ్డ ముందుగా బతుకుతాడని చెప్పి ప్రార్థన చేస్తాడు. ఉపవాసుడు బాగా పనుకొని ప్రార్థన చేస్తాడు. ఎంత భారమో అమ్మా, ఎంత భారమో! అక్రమ సంబంధంతో పుట్టినటువంటి బిడ్డ బతికించుకోవాలని దావీదు ఏం చేస్తాడంటే బాగా పనుకొని ప్రార్థన చేస్తూ ఉంటాడు. కానీ దేవుడు క్షమించాడా? అసలు సమస్య లేదు, దేవుడు చేయాల్సింది చేస్తాడు. ఇప్పుడు బిడ్డ చనిపోయాడు, బతలాడాడు పాపం. తన దగ్గర ఉన్నటువంటి సైనికులు కావచ్చు, తన దగ్గర ఉన్నటువంటి పక్కన ఉండేటువంటి వాళ్ళు, ఆడవాళ్ళు కావచ్చు, పురుషులు కావచ్చు, అయ్యా దావీదు రాజా నువ్వు ఎందాక ఉపవాసం ఉంటావు, ఒకవేళ నువ్వు మూలిగిపోతావు, నీరసం వచ్చి పడిపోతావయ్యా, కాస్త అన్నం తినయ్యా అని బతలాడతాడు. ఆహా, దేవుడు నా బిడ్డను బ్రతికిస్తాడని చెప్పి ఉపవాసం ఉండి బాగా పొరుగు దేవుడితో పెరుగులాడుతున్నాడు. కానీ దేవుడు క్షమించాడంటే క్షమించలా.
ఆ బిడ్డను తీసుకున్నాడు. అప్పుడు బరబర లేచి చేతులు కడుక్కొని స్నానం చేసి భోజనం చేస్తున్నాడు. దావీదు తెలుసు, మీరు వినిపోవచ్చు, దావీదు తెలుసు. దావీదు ఎందుకంటే నేను బ్రతికి ఉండగా నా బిడ్డను బ్రతికిస్తాడని చెప్పి నేను ముందుగానే ఉపవాసం ప్రార్థన చేస్తాను, కానీ దేవుడు నా బిడ్డనే బ్రతికి. ఇక నేను ఉపవాసం చేయడం వేస్ట్. ఇక ఉపవాసం చేసిన చనిపోయిన వాడు తిరిగి రాడు కాబట్టి ఇక నేను ఉపవాసం చేయాల్సినటువంటి పని లేదు. కాబట్టి చేతులు కడుక్కున్నాడు, స్నానం చేసాడు, తైలం రాసుకున్నాడు, చక్కగా భోజనం వడ్డించమన్నాడు, చక్కగా భోజనం చేశాడు. ఆ తొందరపాటు చూసి పక్కన వాళ్ళు ఆశ్చర్యం, అమ్మో మనం ఎంతసేపు బయటలాడితే దావీదు కనీసం భోజనం కూడా చేయలేదు. ఇప్పుడు బిడ్డ చనిపోయినాక వచ్చి బిడ్డ చనిపోతే దుఃఖం ఉండేది కామా. ఎవరైనా చనిపోతే ఇప్పుడు నీ కుటుంబంలో నువ్వు భోజనం చేస్తావా? మరి దావీదు చేశాను కదా. ఏంటి అసలు అంతా రివర్స్గా ఉంది. అసలు బిడ్డ చచ్చిపోతే ఎవరైనా అసలు ఆహారం తింటారా? అసలు హుషారుగా ఉంటారా? దావీదు ఏంటి, చేతులు కడుక్కున్నాడు, స్నానం చేశాడు, తైలం రాసుకున్నాడు, రాజవస్త్రాలు ధరించాడు, వడ్డించమన్నాడు. అసలు ఈ పని నువ్వు చేస్తావా? చాలా మంది ఏం ఏడుస్తారో చచ్చిపోగానే వార్ల పడి ఏడుస్తూ ఉంటారు, అటు పొరులాడుతూ ఉంటారు, ఇటు పొరులాడుతూ ఉంటారు. ఎందుకు? ఉపయోగం లేదు. నువ్వు ఎంత ఏడ్చినా కూడా చనిపోయిన వాడు తిరిగి రాడు. సంతోషంగా మానేసి వచ్చి ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. అందుకని దావీదు అంటా ఉన్నాడు ఇక్కడ, మాట చదువుతాడు, నాకు సంతోషం వేస్తాను. చూడండి, నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించెదను. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుణ్ణి స్తుతించాలంటే మనం బ్రతికుండాలి. భూమి మీద మనం బ్రతికుండాలి. ఇంకా నేను చాలా మంది చనిపోతా ఉన్నారు చుట్టుపక్కల, ఇంకా నేను క్షేమంగా భద్రపరచాడంటే నీ ద్వారా దేవుణ్ణి మహిమపరచడానికి. నిన్న నరసరావుపేటలో వెళితే నేను పాస్టర్ గారిని కలుస్తా ఉన్నాను. అతను అంటా ఉన్నాడు, నేను నా వ్యక్తి జీవితంలో కొన్ని విషయాలు సాగుతో పంచుకున్నాను. అతను తన తండ్రి చేసినటువంటి సేవల గురించి, తన తండ్రి సేవకుడు ఇప్పుడేమో ఎండి ఆఫీసులో, ఆర్టీఓ ఆఫీసులో భర్త సర్టిఫికెట్లు కొడతా ఉంటాడు. అది ఉద్యోగం అతని ఉద్యోగం. తన తండ్రి సేవకుడు, సంఘం ఉంది, మంచి సేవ ఉంది. అన్నాడు, నాతో అంటా ఉన్నాడు, భయంకరమైనటువంటి పరిస్థితులు జరుగుతూ ఉంది. మన కుటుంబంలో ముందు తరానికి ఒక్కడైనా దేవునికి మన కుటుంబంలో ఒక్కడైనా ముందు తరానికి ఉండాలి అని చెప్పగానే నా హృదయం పగిలిపోయింది. ఎంతో లోపల బయటకు కనిపించకపోయినా లోపల అల్లాడిపోయాను. ఆ మాట చెప్పాను, హృదయం బద్దలేదు. ఇప్పుడు చెప్పినా కూడా ఆ మాట నా హృదయాన్ని బద్దలు చేస్తా ఉంది. కాబట్టి ఉన్నటువంటి మాటలను బట్టి మనం ప్రార్థన చేసుకుందాం, తల్లోచుకుందాం. ఇంకా నేను బ్రతికిస్తున్నాడంటే నీ ద్వారా దేవుడిని స్తుతించడానికి. చాలా మంది చనిపోతా ఉన్నప్పటికీ కూడా నువ్వు బ్రతికున్నావంటే నేను దేవుడు స్తుతించడానికి. నేను బ్రతికుండాలి అంటే నేను స్తుతించాలి అంటా ఉన్నాడు దేవుడితో. అయ్యా నేను బ్రతికుండాలి అంటే నిన్ను స్తుతించాలి కదా. మరి ఈ మాట నువ్వు అడుగుతావా? ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థన చేసి దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.